అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మీరు బాగా ఆలోచిస్తే ప్రియులారా, ఇక్కడ సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ, లేదా సత్య సంబంధమైన ఆత్మ, లేదా వాక్య సంబంధమైనటువంటి ఆత్మ. మీరు బాగా ఆలోచిస్తే ఇంకొకటి మనకు కనబడుతుంది అక్కడ, భ్రమపరుచు ఆత్మ. చూసారు ఎలా ఉందో? భ్రమపరుచు ఆత్మ అంటే ఏ విషయంలో భ్రమపరుస్తాడు, ఎలా భ్రమపరుస్తాడు, ఇదంతా కూడా డీటెయిల్గా మనకు అర్థం అవ్వాలంటే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండం మనం చూస్తే ప్రియులారా, నిర్గమాకాండము 14వ అధ్యాయం చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూద్దాం. చూస్తే, ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పిహాహిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. 10వ వచనం మనం చూస్తానండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయుల కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ వరకు బాగానే ఉందండి, మొరపెట్టేంతవరకు బాగానే ఉందండి. అక్కడ వెంటనే వాళ్ళకి రిజల్ట్ కనిపించకపోవడంతో వీళ్ళు ఎలా అయిపోయారు మీరు చూడండి. 11వ వచనం చూస్తే, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తుల్లో మేము చీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యముతో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. మీరు బాగా ఆలోచిస్తానండి. ఎప్పుడైతే మన జీవితంలో ఎదురుగా ఎర్ర సముద్రము, వెనకాల ఫరో లాంటి పరిస్థితులు ఎదురవుతాయో, అటువంటి పరిస్థితుల్లో కామన్గా మనం పెరిగిన వాతావరణం బట్టి, ఎక్కువగా మనం విన్న వాక్యాన్ని బట్టి, మన ప్రార్థన అనుభవాన్ని బట్టి వెంటనే మనం చేసేది ఏంటంటే ప్రేయర్ చేస్తాం. ఆ ప్రేయర్కి రిజల్ట్ వెంటనే రావాలని కోరుకుంటాం మనం. ఆ కోరుకోవడం తప్పేం కాదండి. కానీ మన మనస్సు నిజంగానే దేవుణ్ణి నమ్మి ఆయన మీద పూర్తిగా భారము వేసి ప్రార్థన చేస్తున్నామా, ఎక్కడో ఒక కార్నర్లో ఆయన పట్ల అపనమ్మకం కలిగి ప్రార్థన చేస్తున్నామా? మీరు చూడండి, వీళ్ళ మనసులో ఐగుప్తులో జరిగిన సందర్భాలు గుర్తున్నాయి. మేము చెప్పాం కదా, ఐగుప్తులో అక్కడే ఉంటామని మేము చెప్పాం కదా, మీ మాట విని అనవసరంగా వచ్చాం. ఈ యొక్క విత్తనములు లేదా ఈ యొక్క ఆలోచనలు అనేవి వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. వాటిని చంపకుండా వీళ్ళు ఏం చేశారంటే వాటిని ఉంచుకొనే దేవుని మీద ఆధారపడినట్టుగా నడుస్తూ అలా వెళ్తూ ఉన్నారండి. ప్రియులారా, మీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయండి. వచ్చినప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. చూసిన వెంటనే ఆ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోండి, ముందు ఒక ప్రాబ్లం ఉంటుంది, వెనకాల ఇంకో ప్రాబ్లం ఉంటుంది. మనం ఇటు అడుగు వేసినా మునిగిపోయేలాగా, ఇటు అడుగు వేసినా చనిపోయేలాగా, ఇటు అడుగు వేసినా దెబ్బతినేలాగా, ఇటు అడుగు వేసినా నష్టపోయేలాగా, ఇటు అడుగు వేసినా ఫెయిల్ అయ్యేలాగా, ఇటు అడుగు వేసినా ఎలాంటి ముందు చూపు రానట్టుగా ఎన్నో పరిస్థితుల్లో మనల్ని అలుముకుంటూ ఉంటాయండి. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, భ్రమపరచు ఆత్మ మీ యొక్క జీవితాలలో కార్యము చేయకుండా జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నమ్మకంగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో మోషే వల్ల సాత్వికమైనటువంటి మనస్సు కలిగి మోషే వల్ల నమ్మకంగా ఉండాలి. చూడండి, అలాంటి కఠినమైన పరిస్థితుల్లో, అలాంటి కటికమైన పరిస్థితుల్లో, అలాంటి కట్టికి చీకటితో కూడిన పరిస్థితుల్లో కూడా మోషే గారు మాట్లాడే మాట మీరు చూస్తే, అదండి దేవుని పిల్లల ధైర్యం, అదండి దేవుని పిల్లల లక్షణం, అదండి దేవుని ఆత్మ కలిగినటువంటి వారు చేసేది. దెయ్యముల ఆత్మ కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే కంగారు పడిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, దేవుణ్ణి సనుక్కుంటూ ఉంటారు, దేవుని మీద అవిశ్వాసం వ్యక్తపరుస్తూ ఉంటారు, దేవుని తిడతా ఉంటారు, దూషిస్తూ ఉంటారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటారు, గత జీవితమే బెటర్ అనుకుంటూ ఉంటారు, దేవుణ్ణి వదిలేద్దాం అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి వల్లే
కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే, నిర్గమకాండంలోనే 14వ అధ్యాయం మనం చూద్దాం, కంటిన్యూషన్లో మనం చూస్తే మోషే గారు మాట్లాడుతున్నారండి. 13th verse, అందుకు మోషే, భయపడకండి, దేవుడు మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. అంతే, చాలు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, కీప్ కామ్, బీ సైలెంట్, దట్స్ ఇట్. ప్రార్థన చేసావా, అంతేనండి. ప్రాణాలు అయితే పోవు కదా, ఒకవేళ పోయినా దేవుడి దగ్గరికే కదా. అలాంటి నమ్మకం నీకుందా? ఈ ఉదయకాల సమయమున ప్రశ్నించుకో తమ్ముడా, చెల్లి, ప్రశ్నించుకో. మన చుట్టూ ఉద్యోగం లేని పరిస్థితులు ఉండొచ్చు, వివాహం జరగని పరిస్థితులు ఉండొచ్చు, సంతానం లేని పరిస్థితులు ఉండొచ్చు. ఇవన్నీ ఒక పక్కన మనం అనుభవిస్తూ ఉంటే వెనకాల ప్రజలు ఉంటారండి. యారా ఇంకా జాబ్ రాలేదా, ఏ అమ్మాయి ఇంకా పెళ్లి సెట్ అవ్వలేదా, ఊర్లో అందరికి అయిపోతున్నాయి కదమ్మా, ఇంకా అవ్వలేదేంటమ్మా, ఏ అమ్మాయి ఇంకా సంతానం రాలేదా, గర్భఫలం ఇంకా రాలేదా, పెళ్ళి 4 సంవత్సరాలు అయిపోతుంది, 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ఏంటమ్మా. వెనకాల ప్రజల గోల, అనగా ఐగుప్తీయుల యొక్క ఆ ఫరో వచ్చినట్టుగా గోల, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు. మనం వెళ్ళాలని అనుకుంటున్నాం కానీ ఏ రూట్ కనిపించలా, జాబ్ వెతకాలనుకుంటున్నాం ప్రాపర్ రూట్ మనకు కనిపించట్లా, వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం మంచి వ్యక్తులు కనిపించట్లా, దేవుని చిత్తానుసరమైన వ్యక్తులు కనిపించట్లా, గర్భఫలం కొరకు ప్రయత్నిస్తున్నాం, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఫ్రంట్ చూస్తేనేమో ఇన్ని ప్రాబ్లమ్స్లు, వెనకాల చూస్తే ఇన్ని ప్రాబ్లమ్స్. అలాంటి పరిస్థితుల్లో భ్రమపరచు ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ చేసే మొట్టమొదటి పని దేవుణ్ణి దూషిస్తారండి. సత్యస్వరూపైన ఆత్మ కలిగిన వాళ్ళు చేసే పని ప్రార్థన చేస్తారు, ఆయనకి విడిచిపెడతారు, ప్రశాంతంగా ఉంటారు, ఆయన చేసే కార్యాన్ని శ్రద్ధగా కనిపెట్టి చూస్తూ ఉంటారు. కనుక దేవుని పిల్లలమైన మనం దేవుని ఆత్మ కలిగిన వారముగా ఆ ఆత్మ చేయబోయే కార్యాన్ని ఎదురు చూడాలి తప్ప ఆయన పట్ల అసహనాన్ని వ్యక్తం చేయకూడదు, వ్యక్తపరచకూడదు. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరి తలలో ఉంటుంది ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున మమ్మల్ని బలపరిచి అనేకమైన గొప్ప విషయాలు తండ్రి ఈ డైలీ డివోషన్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, చక్కటి జ్ఞానంతో కూడినటువంటి మాటలు అందించారు, ధైర్యాన్ని అందించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, ఈ వీడియోని ఎంతమంది చూస్తున్నారో, చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా, మీరు చేసే కార్యాలను ప్రభువా నిరీక్షణతోటి, ఓపికతోటి ప్రభువా సహనము కలిగి ఓర్పుతో చూసే ధన్యతను, భాగ్యాన్ని, గొప్ప శక్తిని దయచేయండి తండ్రి. నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని అందించండి దేవా. తండ్రి, పరసంబంధమైన దేవులతో ఆశీర్వదించిన తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు మా తండ్రి కృంగిపోకుండా కృపను చూపించిన దేవా. తండ్రి, ఈ డైలీ డివోషన్ మా తండ్రి షేర్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచయ నిమిత్తం ప్రభువా ఆర్థికంగా సహకారం నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకునే ధన్యతను దయచేయండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.